హలో, వెల్కమ్ టు లేజీ అండ్ క్రేజీ వ్లాగ్స్. లేజీ అండ్ క్రేజీ వ్లాగ్స్లో చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీ అండి, బెండకాయ టొమాటో పచ్చడి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా టేస్టీగా అనిపించింది. అందుకే సేమ్ ప్రాసెస్లో సెకండ్ టైం నేను ట్రై చేస్తున్నానండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని కాసిన్ని శనగపప్పు, అలాగే మెంతులు, శనగపప్పు ఫ్రై అయిన తర్వాత మెంతులు వేసుకోవాలండి కొంచెమే. అదేవిధంగా కాస్తంత జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, చిన్న వెల్లుల్లిపాయ ఒకటి వేసి దోరగా వేస్తున్నానండి. ఎందుకంటే నేను ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను బెండకాయలు, అందుకనే నేను కొంచెం కొంచెం చేసుకుంటున్నాను. చాలా స్పైసీగా ఉండాలని నేను ఎండుమిర్చి చాలా ఎక్కువ వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను నేను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో బెండకాయలు వేసి కాస్త వేయించుకుందాం. ఇవి కాస్త వేయిన తర్వాత టమాటో, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేద్దామండి. నేను అసలు చింతపండు అనేది యూస్ చేయలేదండి. ఫస్ట్ టైం కూడా నేను చింతపండు యూస్ చేయకుండా చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే చాలా బాగా వచ్చింది. ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన స్టైల్లోని. నాకు కామెంట్ చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది. టమాటో బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అవి బాగా చల్లారబెట్టుకుందామండి. ఈ లోపుగా ముందుగా మనం ఫ్రై చేసి ఉన్నాయి కదా, ఎండుమిర్చి, శనగపప్పు, మెంతులు, ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాము. తర్వాత బెండకాయ టమాటో కూడా వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. రోట్లో రుబ్బుకుంటే ఎలా వస్తుందో బరకగా అలా చేసుకోవాలండి. మనకు అప్పుడు ఆ రుచి అనేది వస్తుందండి. దీన్ని తిరగమాత పెట్టుకుందాము. అదే ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ చేసుకొని పోపు దినుసులన్నీ వేసి నేను తిరగమాత పెట్టుకున్నానండి. టేస్ట్ అయితే పుల్లగా, కారంగా, అసలు టేస్ట్కి ఎక్కడ తగ్గలేదు, స్పైసీకి ఎక్కడ తగ్గలేదండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఒక లైక్ కొట్టండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేయటము కొంచెం తొందరపాటుగా ఉంది, ప్లీజ్ యాక్సెప్ట్. ఈ రెసిపీ అయితే నాకు తెలిసి వెజ్లో రెగ్యులర్గా కూరలు వండుకుని తినేదానికన్నా ఇలా కొంచెం పచ్చడి చేసుకుని తింటే ఆ టేస్టే వేరు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ లేటర్. బాయ్.